తెలంగాణ సంపద సంస్కృతిని కొల్లగొడుతున్నారని మార్వాడీలు గో బ్యాక్ అంటూ రాష్ట్రంలో అసలు ఆ నినాదాలు ఆగడమే లేదు. దీనికి అనుసంధంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చింది ఓయూజేఏసీ. అసలు ఓయూజేఏసీ పిలుపునిచ్చిన దానికి ఇక్కడ తెలంగాణ పృథ్వీరాజ్ అరెస్ట్కి అసలు సంబంధమే లేదు. ఆయనకి పరోక్షంగా ప్రత్యక్షంగా ఆ కాల్ ఫార్వర్డ్ అంటే బంద్ అనే దానికి ఆయనకు అసలు సంబంధం లేదు. అయినప్పటికీ కూడా అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక 20 మంది వాళ్ళ ఇంటికి పోయి అన్యాయంగా అక్రమంగా కొంత వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయనని అరెస్ట్ చేసి తీసుకుపోయినటువంటి సందర్భాలు మనం చూసాం. మరి ఆయన రిలీజ్ అయ్యిండు. ఒకసారి ఆయనతోటే మాట్లాడదాం. ఆయన అరెస్ట్ పట్ల ఆయన ఏం చెప్తాడు, అసలు ఏం చేయబోతున్నారు ఫర్దర్గా, మార్వాడీలను గో బ్యాక్ అంటున్నారా లేదంటే కల్చర్ని గో బ్యాక్ అంటున్నారా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తన కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఒక్కసారి పృథ్వీ అన్నతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ ఇంటికి పోలీసులు ఏ టైంకి వచ్చారు, మీ అరెస్ట్ని ఎట్లా చూస్తారు? 2 దఫాలుగా వచ్చిండ్రు. రాత్రి ఒకసారేమో 12:15 అట్లా టైంలో ఒకసారి వచ్చిండ్రు. సెంట్రల్ టాస్క్ ఫోర్స్ నుంచి వచ్చిందని చెప్పిండ్రు. ఫస్ట్ సెంట్రల్ టాస్క్ ఫోర్స్ అంటే ఇక్కడనే కానీ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ వచ్చిండ్రు అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నేను అన్నారు నన్ను ఎందుకు చేస్తుంటే ఫస్ట్ మాకు తెలియదు అన్నారు. తర్వాత బంద్ కూడా కావచ్చు, మార్వాడికి సంబంధించిన ఇష్యూ. దాంతో నేనేం చేసిన, నేను ఇంటెలెక్చువల్స్ మీటింగ్ పెట్టిన ఈ సమస్యకు పరిష్కారం ఎట్లా జరగాలని చెప్పని విభిన్న సంఘాలను, కుల సంఘాలను, వృత్తి సంఘాలను అందరినీ పిలిచిన, బాధితులను మా వైశ్య కమ్యూనిటీ కావచ్చు, పద్మశాలి కమ్యూనిటీ కావచ్చు, విశ్వకర్మ కమ్యూనిటీ కావచ్చు, పద్మశాలి కమ్యూనిటీస్ ఇటువంటి వాళ్ళందరినీ పిలిచి ఒక పరిష్కార మార్గం గురించి నేను ట్రయల్ చేస్తున్నా. నన్ను ఎందుకు చేస్తున్నంటే బంద్కు నాకేం సంబంధం, నేను ఎక్కడ బంద్ కాల్కు నేను ఇయ్యలేదు, దానికి నేను సపోర్ట్ కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఇచ్చిండ్రు, కానీ దానికి సంఘీభావంగా జనం మొత్తం వర్తకులే మొత్తం బయటకు వచ్చి చేస్తూ ఉంటాయి. మరి ఈ రాత్రి రోజు అయినా ఈ రాత్రి వచ్చుడు ఎక్కడిది, వారెంట్ ఎక్కడిది, ఇంత రాత్రి వచ్చి నన్ను అరెస్ట్ చేసుడేంది? ఈ ముఖ్యమంత్రి పెద్ద సన్నాయి పలుకులు పలికినట్టు అంతకుముందు నా ఇంటికి రాత్రి పూట వచ్చి నన్ను అరెస్ట్ చేసుడేంది, ఇంట్లో ఆడోళ్ళు ఉన్నప్పుడు నువ్వు వచ్చి అరెస్ట్ చేసుడేందని సంచులు మోసిన ప్రోగ్రాంలా వేరే ప్రోగ్రాంలలో ఆయన అరెస్ట్ అయ్యండి. మాది అది కాదు కదా. మేము ఈ ప్రాంత ఆత్మగౌరవాన్ని రక్షించే దాంట్లలో ఇలా మీరు తాగుబోతులు 90 ml గాన్లు 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే తాగి పంటారా మీరు అని చెప్పని ఈ మార్వాడికి సంబంధించినటువంటి గుజరాత్ సంబంధించినటువంటి సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు మేము దానికి వ్యతిరేకంగా మేము మన ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం మనం చేస్తుంటే వీళ్ళు రాత్రి పూట వచ్చి అరెస్ట్ చేసుడు. మళ్ళీ నా ఇంట్లో కూడా నా వైఫ్ ఉన్నది అందరు ఉన్నారు కదా. ఉన్నప్పుడు నువ్వు వాళ్ళు చేస్తేనేమో నువ్వు తిట్టినావు, ఇప్పుడు నిన్ను మేము తిట్టాలి అంతే కదా. తీసుకుపోయిండు, వారెంట్ లేదు, ఏం లేదు, ఇల్లీగల్గా ఆ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టిండ్రు. రాత్రి అంతా ఆడనే ఉన్నాము. అంటే తర్వాత ఈస్ట్ జోన్ వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు లేలే మీరు 100% నేను తీసుకోవాలి అంటే నేను హౌస్ అరెస్ట్ చేయండి, నీకు అంతగానే మేము ఉంటా హౌస్ అరెస్ట్ చేయండి, నన్ను అనవసరంగా ప్రభుత్వాన్ని నాతో తిట్టియకండి, నువ్వు నాకు తిట్టాలని కూడా లేదు, మీరు చెప్పండి మీ ఆఫీసర్లకు అది అని చెప్తే లేదు 80% తీసుకోవాలని సిఐ వచ్చిండు, ఎస్ఐ వచ్చిండు, కరుణాకర్ రెడ్డి తన పేరు, కానీ వాళ్ళంతా మాఫ్టీల్ని వచ్చారు అంతా. సో తీసుకొని పోయి వచ్చిన తర్వాత ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ అటు ఇటు తిప్పిండ్రు. నేనేం చెప్తున్నా అంటే గత 9 సంవత్సరాలల్లో నేను ఎంత మాట్లాడినా ప్రజాస్వామ్యయుతంగా అంటే కొంతమందిని గత ప్రభుత్వం చాలామంది అరెస్ట్ చేసింది, దమనకాండ చేసింది, విమలక్క మీద కావచ్చు, చాలామంది మీద జరిగినాయి, కోదండరాం మీద కూడా కావచ్చు, ఇటువంటి వాళ్ళ మీద జరిగిన వాళ్ళ ఇళ్ళలో పోయి తీసుకొచ్చిండ్రు. వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడాను. నన్ను మాత్రం ఎప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయలే. అయితే రేవంత్ రెడ్డికి ఒక పెద్ద సర్టిఫికేట్ దొరికింది. తెలంగాణ వాదులను అరెస్టులు చేసేందుకు నేను ముందు స్థానంలో ముందు వరుసలో ఉంటా అని చెప్పేటందుకు వచ్చింది. ఇలా ఈ దాడి విషయంలో మరి మా కోదండరాం సార్ ఈ అరెస్టుల విషయంలో కోదండరాం సార్ కూడా ఏం చెప్తాడో చూడాలి. ఇక మరి మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళేం మాట్లాడతారో చూడాలి. ఈ అక్రమ అరెస్టుల మీద మేధావులు ఇప్పటివరకు మాట్లాడినటువంటి సందర్భాలే లేవు. ప్రత్యక్షంగా పరోక్షంగా మార్వాడీలు గో బ్యాక్ అనే బంధు పిలుపుకి అసలు మీకు సంబంధమే లేదని మీరు చెప్తున్నారు. సో వచ్చినప్పుడు మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు కాబట్టే పృథ్వీరాజ్ని మేము అరెస్ట్ చేసినాం అనేది పోలీసుల వాదన. మీరేమంటారు? నిజంగా మత విద్వేషాలను రెచ్చగొడుతూ మీరేమన్నా ప్రకటనలు ఏమన్నా చేసిర్రా? అది చేస్తే మా ముంగడ పెట్టాలి కదా. ఏ ప్రకటన చేసినా ముంగడ పెట్టాలి. చిట్టినోళ్ళని ఆడబెట్టుకొని వాడ తాగుబోతులు అన్నోని పక్కకు పెట్టిండు, రజాకారులని అన్నోళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టి ఎవడో ఉంచిందాన్ని మీరు తింటున్నారు, ఇది పోసిందాన్ని మీరు తింటున్నారు అన్నోన్ని వాడు సంఘ విద్రోహ శక్తి. అటువంటి వాళ్ళు ఈ హార్మోనీ ఆఫ్ దిస్ స్టేట్ను డిస్టర్బ్ చేస్తున్నటువంటి వ్యక్తి. లేకపోతే మేము మా బాధలీడ మా ఊళ్ళై రక్షించుకుంటేందుకు మాట్లాడుతున్నా. నేను ఏ మాట మాట్లాడినా, దేనికి వ్యతిరేకంగా మాట్లాడినా
నువ్వు ఒక మతము ఒక్క దగ్గర ఉండాలంటే ఆ కులాలను కూడా గౌరవిస్తావు, అన్నీ ఒక్క దగ్గర ఉంటాయి. నువ్వు అనుకుంటే నీకుంటాయి, ఇంకెవరైనా అనుకుంటే ఇంకెవరికైనా ఉంటాయని చెప్పిన ఇక్కడ విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారు? నేనేమటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదే. స్టేట్మెంట్లు ఇచ్చి టీవీలలో ఉంటే ఇవాళ కూడా లైవ్లలో కూర్చొని మాట్లాడుతున్నారు వాళ్ళు. డీజీపీ దగ్గరికి రెడ్ కార్పెట్ వెల్కమ్ వాళ్ళకు, మంత్రుల దగ్గరికి ఆయన చెప్తున్నాడు డిప్యూటీ సీఎం మా బావ అంటున్నాడు, పెద్ద బావ మా పెద్ద బావ అంటున్నాడు. మరి పెద్ద బావలో లేకపోతే ముఖ్యమంత్రి రేపు బయటకు వచ్చి చెప్పాలి, నాయన మరి నువ్వు నిజంగా తెలంగాణలో తాగుబోతులా? సో ఇదంతా చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు. మార్వాడీల వెనకాల కేంద్ర ప్రభుత్వం ఉంది, మోడీజీ ఉన్నాడు, బీజేపీ నాయకులు ఉన్నారు అంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా నిజంగా ఈరోజు ఒకటి తెర మీదకి తీసుకొస్తారు, వాళ్ళు హిందువులు అనేది. అంటే తెలంగాణ వాదులు హిందువులు కాదంటారా ఏంటి? అరే నేను కూడా హిందూనే, బరాబర్ నేను హిందూ కాదని ఎవరు అన్నారు? వాళ్ళే హిందువులా? నేను కూడా హిందూనే, బరాబర్ హిందూనే. మా ఇంట్లో కూడా మొక్కుతారు. నేను మొక్కుతాను, మొక్కమని పగ వాడేస్తే అందరు మొక్కుతారు. మా ఇంట్లో అందరు మొక్కుతారు, అందరు గుళ్ళలోకి పోతారు, అందరు పోతారు, మేము కూడా పోతాం. మరి హిందువులు అంటే ఏమి ఎక్కడికెళ్ళి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి? మా కులదైవం ఉన్నది, మాకున్నది. కృష్ణుని పూజిస్తారు, రాముని పూజిస్తారు, మా కటమైసమ్మని పూజిస్తాము, సమ్మక్క సారక్కని పూజిస్తాము, పోషమ్మను, ఎల్లమ్మను, మల్లన్నను, మా బీరప్పను, మా బీరన్నను మేము పూజిస్తూనే ఉంటాం కదా. మాకు వీళ్ళు కొత్తగా మాకేమైనా సర్టిఫికేట్ ఇచ్చేటోళ్ళ ఇల్లేమన్నా? అరే మేము మా దాంట్లో మొత్తం పట్టాలేసి చెప్తాం, కథలు చెప్తాం మేము. తెలంగాణ సంపద సంస్కృతి పైన విద్వేషాలను రెచ్చగొడుతూ ఎవరైనా ఏదైనా చేసినా ఇదివరకు గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు గొంతెత్తురు, సమాజం పట్ల కావచ్చు, తెలంగాణ పబ్లిక్ పట్ల మీ వాయిస్ అయి మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అప్పటి గవర్నమెంట్లో అసలు అరెస్ట్లే చేయలేదు అని అంటున్నారు. నీ వరకు రాలేదు ఏ అరెస్ట్ల పర్వం. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఈ రకంగా అంటే అక్రమ అరెస్ట్ అని మీరు అంటున్నారు, కానీ కాదు అని వాళ్ళు అంటున్నారు. మీరు చెప్పండి, అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయడాన్ని మీరు ఎట్లా చూస్తారన్న? అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఏమైతుందంటే చాలామంది మేధావులు కొంతమంది గత ప్రభుత్వం సైడ్ వెళ్ళిపోయినరు, ఇంకో మిగిలిన మేధావులంతా ఇప్పుడు ఈ ప్రభుత్వం సైడ్ పోయినరు. ప్రజల పక్షాన నుండి ఇక్కడ ఈ గవర్నమెంట్ ఏదైతే రాగానే 2 లక్షల రూపాయలు 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే ఇస్తా అన్నదో అది ఇస్తలేదని ప్రశ్నిస్తున్నాం. మొట్టమొదటి ప్రశ్న ఇక్కడనే మొదలైంది. ఇదే అమరుల సాక్షిగా ఆయన ఏం చెప్పి వచ్చిన రాగానే 100 రోజుల లోపట ఇక్కడ 1200 మంది చనిపోయినటువంటి అమరుల కుటుంబాలకు వాళ్ళని ఆదుకుంటా, ఉద్యోగం ఇస్తా, వాళ్ళకు 10 లక్షల రూపాయలు ఇవన్నీ ఏవైతే వాళ్ళు ప్రామిస్ చేసిండో ఆ జియో ప్రకారంగానే మొత్తం ఇస్తా అంటే ఆయన ఇయ్యలేదని చెప్పి ఇక్కడ కుటుంబాలను తీసుకొచ్చి నేను ప్రశ్నించిన మొట్టమొదటి ప్రశ్న ఇక్కడ నుంచి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్లకు ఉద్యమకారులకు 25,000 రూపాయలు నెలకిస్తా, 250 గజాలు ఇండ్లకు ఇస్తా, వాళ్ళకి హెల్త్ కార్డులు ఇస్తా అంటే అది ఇయ్యలేదు అని ప్రశ్నించిన నేను. అక్కడి నుంచి నా పంచాయతీ మొదలైంది. పిల్లలకు బువ్వ సరిగా పెడతలేరని చెప్పని హాస్టల్లో బీమార్ అయ్యి మా దగ్గర పిలాయిపల్లికి సంబంధించినటువంటి ఒక పిల్లగాడు ప్రశాంత్, ఆ పిల్లగాడు చచ్చిపోతే ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ చచ్చిపోతే వాళ్ళ తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేస్తే వాళ్ళని పట్టుకొని ఇట్లా రోడ్డు మీద కింద పడేసిపోతారా హైదరాబాద్లో? అక్కడి నుంచి మొదలైంది నాది. ఇవాళ ఏ స్కూల్లో ఏ బడిలలో ఎక్కడ కూడా బాత్రూమ్ లేవని దాన్ని పట్టుకొని నేను తిరుగుతూ ఉన్నా. హాస్పిటల్లో సౌకర్యాలు లేవని మాట్లాడుతూ ఉన్నాము. బిల్లులు రాక సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్ళ బిల్లులు ఇర్ర నాయన అని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఈ ముఖ్యమంత్రి సోగ్గాడు ఊరూరు తిరుగుకుంటా ప్రతి ఆడ గుడి కనబడితే గుడి కాడ, మసీద్ కాడ, చర్చి కాడ దండాలు పెట్టి ప్రమాణాలు చేసి విమానాలు చేసి నేను అధికారంలోకి రాగానే ఇస్తా అని చెప్పిండు కదా. మరి నువ్వు అధికారంలోకి వచ్చినాక ఎందుకు ఇస్తలేవు? వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మట్టెలు మొత్తం ఇప్పటికే తాకట్టు పెట్టి నాశనమైన అప్పుడే చెప్పిండు. నాశనమైన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే ఆస్తి, ప్రాణం. ఆ ప్రాణం తీసుకుంటున్నారు. వాళ్ళ పక్షాన ఉండాలని చెప్పి మాట్లాడినందుక ఇవన్నీ కలిపి ఇప్పుడు అవన్నీ మనసులో పెట్టుకున్నట్టున్నాడు. ఇవాళ మార్వాడి సంబంధించినటువంటి, గుజరాత్ సంబంధించినటువంటి కొంతమంది పెట్టుబడిదారు వర్గాలు దోపిడీ చేస్తున్నటువంటి కొంతమంది వాళ్ళ చేతుల్లో ఉండి అది అవకాశంగా తీసుకొని నన్నేదో ఇబ్బంది పెట్టాలని ఆయన అరెస్ట్ చేస్తే, నాయన నియాసొంటోళ్ళను మస్తు మంది చూసింది గడ్డ విన్నావా? నియాసొంటోళ్ళకు నీ బాబులో కూడా భయపట్టోడు లేడీడా విన్నావా? బరాబర్ ప్రజల పక్షాన ఉంటాం మేము. అక్రమ అరెస్ట్, బరాబర్ అక్రమ అరెస్ట్. ఇది నిన్నేమో నిర్బంధించడం, మీ ఫ్యామిలీ అంటే మీ వైఫ్కి సంబంధించిన ఊరికెళ్ళి కూడా ఆ కుటుంబ సభ్యులను కూడా కొంత భయభ్రాంతులకు గురి చేసిరనేసి ఇప్పటివరకు విమలక్క మాట్లాడితే విన్నాం. నిజంగా అది జరిగిందా? మీ కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేసే టైంలో కొంత భయానికి, కొంత ఆందోళన అయితే చెందుతారు కదా. ఎట్లుండే అట్లా ఆ టైంలో సిచ్యువేషన్? ఎందుకంటే 12:30 అనే టైం అర్ధరాత్రి, చాలా డీప్ స్లీప్లో ఉంటారు. ఏంటి అసలు ఏం జరిగింది? రేవంత్ రెడ్డి ఇంట్లో ఆడోళ్లకు, రేవంత్ రెడ్డి భార్య గీతకు ఆ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే బాధ ఉన్నదని ఆమెనే చెప్పింది. అలా లైవ్లలో కూడా ఉన్నాయి కదా అంతటా. మరి మా ఇళ్ళలో మాకు ఇంట్లో లేరా? మా భార్యలకు బాధ ఉండదా? మా ఇంట్లోకి ఉండదా? అదంతా ఆయన చెప్పిండు కదా. ఆయన చెప్పినప్పుడు మాది కూడా ఇల్లే కదా, మాది కూడా సంసారమే కదా. మరి మా దగ్గర ఉన్నది. ఇంకా మీ మామల దగ్గర పోలే వాళ్ళు. నువ్వు మా మామ దగ్గర పోయినావు, ఆ ఊర్లోకి పోయినావు, పోలీస్ జీపులను అడి పంపించినావు.
అవన్నీ వాస్తవాలే అవన్నీ. ఇదెక్కడదయా, ఇదెక్కడ పైశాచికము? ఏమనుకుంటున్నావు నువ్వు? కుటుంబాల జోలికి వస్తున్నావు, ఇళ్ళ కాడికి పోతున్నావు. ఇదేం మర్యాద నీది? నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే హోంమంత్రివి, నీదేం మనస్తత్వము? దొర భూస్వాముల ఫకర్ని తలకాయకెక్కింది ముఖ్యమంత్రి దించు, లేకపోతే తెలంగాణ ప్రజలు నిన్ను దించుతారు. సో పృథ్వీరాజ్ని నిర్బంధిస్తే ఈ ఉద్యమంలో భాగంగా ఈ మూమెంట్ని ముందడుగు తీసుకుపోయే విషయంలో కావచ్చు, తెలంగాణ ప్రజలను ఉత్తేజపరిచే విషయంలో కావచ్చు, వాళ్ళకి మార్వడీలు చేసేటువంటి దోపిడీ, వాళ్ళు మన వనరులను ఉపయోగించుకొని మన ఉపాధిని కొల్లగొట్టేటువంటి విషయాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతారన్నా? మిమ్మల్ని నిర్బంధిస్తే ఇక్కడితో ఈ మూమెంట్ ఆగిపోతుందా? అరే వజ్రాల సొంటోళ్ళు ఉన్నారు, నాకన్నా గొప్పగా చెప్పేటోళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నారు. వస్తారు, అందరూ బయటకు వస్తారు. ఆల్రెడీ మా క్రాంతి దళం ఉన్నది. ఇంకా కింద చాలామంది ఉన్నారు. సమస్యలు ఎక్కడైతే ఉంటారో, బాధితులు ఎక్కడైతే ఉంటారో అక్కడ పోరాటాలు పుడతాయి. విన్నావా? ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ పోరాటాలు పుడతాయి. నిరుద్యోగుల దగ్గర పుడతలేరా? అయ్యాలా నిరుద్యోగుల దగ్గర పుడతారు, ఎక్కడైనా పుడతారు. సర్పంచ్ రూపం కావచ్చు, ఏదైనా రూపంగా ఇక్కడ సమస్య ఎక్కడ ఉంటుందో అక్కడ పోరాటాలు వస్తాయి, సాహిత్యం వస్తుంది, దానికి అనుకూలమైనటువంటి సాహిత్యం వస్తుంది. ఇంతకుముందు మార్వాడీల మీద, గుజరాతీల మీద దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళ మీద, ఆ కొంతమంది మీద ఇంతకుముందు సాహిత్యం లేకుండా ఇప్పుడు సాహిత్యం వస్తున్నది, రేపు వస్తుంది. అవసరమైతే అటువంటి కల్చరల్ ప్రోగ్రాంలు కూడా మేము పెడతాము. ఒకరిద్దరిని అరెస్టులు చేసి లేకపోతే ఒకరిద్దరిని ఎన్కౌంటర్లు చేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి, మీ గద్దెలు పైలంగా ఉంటాయని అనుకుంటే భ్రమలల్లా బతుకుతున్నట్టే. సో ఇదే అమరవీరుల స్తూపం దగ్గర, ఇదే గన్ పార్క్ దగ్గర మీరు అమరవీరుల కుటుంబాల సమస్యల మీద మాట్లాడి ఇప్పుడు మార్వాడీలు గో బ్యాక్ అంటూ మన అస్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి వాళ్ళ మీద మీ ఫైట్ ఉంది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో చాలా నిరుద్యోగులు కావచ్చు, సర్పంచులు కావచ్చు, చాలా విద్యార్థుల సమస్యలు చాలా మీరు లేవనెత్తిరు. తెలంగాణ సమాజం పట్ల మీ గొంతుకై మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఫర్దర్గా మీ ఫైట్ ఎట్లా ఉండబోతుంది? గవర్నమెంట్ తరపున లేదంటే మార్వాడీల పైన ఎట్లా? అన్ని సమస్యల మీద మాట్లాడతాము. ఇవన్నీ సమస్యలు, ఈవెన్ 42% బీసీ రిజర్వేషన్స్ అనేది కూడా పెద్ద సమస్యనే ఇక్కడ. ఈ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేసిందో లోకల్ బాడీస్లలో కావచ్చు, అడ్మిషన్స్లో కావచ్చు, ఇవన్నీ ఉద్యోగాలలో కావచ్చు, వాటన్నిటికి సంబంధించిన ఏదైతే పర్ఫెక్ట్గా కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నదో దాని మీద కూడా మాట్లాడతాము. ప్రభుత్వాన్ని ప్రతి అడుగున తప్పుదారి పోయే ప్రతి అడుగున వాళ్ళు వాగ్దానాలు చేసినటువంటి వాటన్నిటి మీద ప్రజల పక్షాన ఉంటాము, కొట్లాడతాము. అవి సాధన దిశగా ఏ రకమైన ఉద్యమాలు జరగాలన్నా ఉద్యమాలు చేస్తాము. ఈ ప్రాంత ప్రజలను అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు, ఆ వ్యవస్థల మీద కావచ్చు, దోపిడీ చేస్తున్నటువంటి వ్యవస్థల మీద కావచ్చు. ఇవాళ నేను 4 రోజుల నుంచి మొత్తుకుంటున్నా, గోకుల్ చాట్ ప్రపంచం మొత్తం తెలిసింది. బాంబులు వేసిండ్రు అక్కడ. నేను మొత్తుకుంటున్నా ఇప్పటిదాకా. ఇప్పటికి కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ జరుగుతున్నది, లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఎట్లా జరుగుతున్నది? సోయి లేకుండా పండుకున్నారా, లేకపోతే వాళ్ళ పైసలు మెక్కుతున్నారా? కడుపు నిండా వాళ్ళ పైసలు మెక్కుతున్నారా? ఎందుకు చోర్ బజార్లు ఇంకా నడుస్తున్నాయి హైదరాబాద్లో? బిల్లులు లేకుండా వాళ్ళ దుకాణాలలో నడుస్తున్నాయని రోజు మొత్తుకుంటున్నాం కదా. ఎన్ని షాపుల మీద రేట్లు చేసిండ్రు. అందుకే చెప్తున్నాం వీళ్ళు వాళ్ళతో ములాఖాత్ అయి ఉన్నారని. అందుకే తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, ఇప్పుడు కూరగాయలు రోడ్డు మీద నువ్వు గిడపోతే పల్లీలు అమ్ముకుంటాడు కాదు, కంకులు అమ్ముకుంటాడు కాడికెళ్ళి. ఎక్కడో ఊరు బయట కంకులు అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గర కూడా ఫోన్పేలు, గూగుల్ పేలు ఉన్నాయి. టమాటాలు, ఉల్లిగడ్డలు, పాలకూర, చింతపండు, పచ్చిమిరపకాయలు అమ్ముకుంటున్న దగ్గర కూడా ఉన్నాయి. మొత్తం ఏ మార్కెట్ల కన్నా పోరి మీరు అవన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళ దగ్గర మాత్రం అవి ఉంటలేవు. అంటే ఇది ఇల్లీగల్ దందానే కదా. వాళ్ళు దేశానికి ట్యాక్స్ అయితే కడతలేరు కదా. వాటిని మేము ప్రశ్నిస్తున్నాము. రేపు వాటి మీద కూడా ఉద్యమాలు ఉంటాయి. ఇవన్నీ మేము ప్రజల పక్షాన ఉండి కొట్లాడతాం. మోండా మార్కెట్లో దళితుని మీద అంటే వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం కావచ్చు, ఆయన మీద చేయి చేసుకోవడం కావచ్చు, సో కులాన్ని ద్వేషించడం అంటే కులాన్ని ఉద్దేశించి మాట్లాడడం కావచ్చు. సో ఇదన్నిటిని పక్కన పెడితే వాళ్ళ మీద ఇప్పటివరకు కేసులు లేవు, కనీసం అరెస్టులు లేవు, కనీసం కోర్టుల ముందు హాజరుపరచడాలు లేవు. కానీ మీరేదో కుల విద్వేషాలను, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారు అని మిమ్మల్ని అరెస్ట్ చేశారు. దీన్ని ఎట్లా చూస్తారన్న? అంటే అసలు తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకుండా సో సమాజం పట్ల గొంతుకై మాట్లాడుతున్న వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంటి? ఇది దుర్మార్గం, దౌర్భాగ్యం. నమ్మినాన వస్తే పుచ్చిబుర్రలైనట్టు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి అట్లున్నది. వాళ్ళు కులంను, కుల వృత్తులను నీచా జాత్ అన్నాడు. నీచా జాత్ అంటే మేమంతా, మనందరం నీచా జాత్. నువ్వు దానికి నేను అన్నది, మేమంతా నీచా జాతే. నీచా జాత్ మాకి తెరి మాకి అన్నాడు. అమ్మల ప్రతి నీచా జాత్లో ఉన్నటువంటి అందరి తల్లులను తిట్టిండు. నువ్వు అక్కడక్కడ నీ మధ్యలో ఉంటే నువ్వు బేసాలే అది అనుకొని కొట్లాడితే మాకేం పంచాయతీ లేదు. కానీ నువ్వు ఇవన్నీ తూకారే దూద్ బేచిన వాళ్ళ అభి అంటే వృత్తిని కూడా అవమానపరిచిండు. ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం యాదవులు ఎవరైతే ఈ పాల వృత్తి మీద ఆధారపడి ఉన్నదో కుర్మగోళ్ళు మొత్తం అందరినీ నువ్వు తిట్టినట్టే ఇవాళ మా ఆత్మలు ఘోషిస్తున్నాయి. మా లోపల కూడా మాకు ఆత్మాభిమానం ఉంటుంది కదా. మీరు ఏమైనా చేసుకుంటే చేసుకోరు పోయి, మాకు సంబంధం లేదు. మరి మా వృత్తులను ఎందుకు మాట్లాడినావు? దీని మీద నీచా జాతన్నావు కదా.
అది ఎట్లా మాట్లాడినావు? సో అందుకనే అటువంటి వాళ్ళను వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ సంఘాల యాజమాన్లు జిగ్నేష్ ఆయన ఉన్నాడు కదా, వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు, వాళ్ళు కలహాలు సృష్టిస్తున్నారు. మేము అనలే మా ఇక్కడ దాడులు చేయలే, ఇక్కడ వాళ్ళ కులాలను అవమానపరచలేదు. ఇక్కడ ప్రభుత్వాలకు ట్యాక్స్ ఎగ్గొట్టేటోళ్లను ద్రోహులు, దేశద్రోహులు అని మాత్రం చెప్తున్నాము. చోర్ దందాలు చేసినా వాళ్ళకి ఇంకా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు బీజేపీ నాయకులు కూడా సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. మనం తెర మీద చూస్తున్నాం. బండి సంజయ్ కావచ్చు, రాజా సింగ్ కావచ్చు, మాధవిలత కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే మాట్లాడుతున్నారు కదా. ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టే, అందరూ ఒకటే, హిందువులం భారతీయులం అందరం కలిసి ఉండాలి అన్నట్టు. మరి ఏం చెప్తావు అన్న గవర్నమెంట్కి తరపున? వాళ్ళ నోట్ల రుచి, నోట్ల కట్టల రుచి వీళ్ళ నాలుకలకు మంచిగా అనిపిస్తుందేమో. బాగా పొట్ట నిండున్నారు వీళ్ళందరూ, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి. నేను చెప్పేది ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం, ఇంత బహిరంగంగా మాట్లాడుతున్నాం కదా, ఇన్ని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కనీసం దాడిని ఖండించలేదు. ఇప్పుడు ఎవడైనా బాధితున్న పక్షాలు ఉంటాడా, లేకపోతే దాడి చేసిన పక్షాలు ఉంటాడా? బాధితున్నాయి నువ్వు ఇంకా అంతే కదా, కానీ బాధితున్నాయి ఇంకా సఫర్ చేస్తున్నావు కదా. నువ్వు ఆ దాడి చేసినావు ఏమంటలేవు, ఇంకా అంటలేవు. వాడు ఇంకా ఊరేగుతున్నారు, ఇంకా చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా. కానీ తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్నది, మీకు మొత్తం తెలంగాణ ప్రజలు ఒకవైపు, కేవలం మార్వాడి గుజరాతీకి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ విద్రోహం చేసి విచ్ఛిన్న శక్తులుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ బిజినెస్ల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. గవాళ్ళ పక్షాన ఉంటారు అనేది జనం ఇప్పుడు అర్థం చేసుకుంటారు. జనానికి అర్థమవుతుంది ఎవరు ఏ రాజకీయ పార్టీ స్టాండ్ ఏంది అని. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, ఏమున్నది అమ్మ, పబ్లిక్ పైసలు ఇస్తే ఓట్లు వేసేటోళ్ళే కదా, వాళ్ళ దగ్గర 50 కాకపోతే 100 కోట్లు తీసుకుందాం, ఎందుకంటే ఈ నాయకుల పైసలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళు మిత్తిలకు వీళ్ళకి నడుపుతున్నారు, వాళ్ళవి నడుస్తూనే ఉన్నాయి. ప్రజల జేబులు మాత్రం చిల్లులవుతున్నాయి ఇక్కడ మొత్తం. సో వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఫైనాన్సర్లు కదా, మా జనమేమున్నది లే, కుక్కకు బిస్కెట్ వేస్తే కుయ్ అనుకుంటూ ఊరికొచ్చినట్టుగా మా వాళ్ళు కూడా పైసలు ఇస్తే 2000 కాకపోతే 3000 రేపు పొద్దుగాల ఎలక్షన్ల ముఖాన వారేస్తే ఓట్లేస్తారు అనుకుంటారు. కానీ జనాన్ని మేము చైతన్యవంతులను చేస్తాం, ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. అయితే ఈ అక్రమ అరెస్ట్ తోటి కొంత భయపట్టించినట్టు అయితే తెలుస్తుంది. నిర్బంధంతో ఉద్యమం ఆగుతుంది అంటావా, లేకపోతే ఏం చెప్పదలుచుకున్నావు అన్న? అల్టిమేట్ గా ఫైనల్ క్వశ్చన్, ఫైనల్ ఆన్సర్. నేను భయపడ్డట్టు అనిపిస్తుందా నీకు? భయపడ్డట్టు అనిపిస్తుందా? భయం లేదు నా గొంతులా, నా గుండెలు ఎప్పుడు నాకు అది ఆ డెఫినేషన్ తెలియదు నాకు. ఈయనేందండి రేవంత్ రెడ్డి అలా బాబులతో ఏం కాలేదు. భీకరంగా ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకపోయి హత్యలు చేసే టైంలలోనే తెలంగాణ వాదాన్ని పట్టుకొని తిరిగినాం. ఈయన బాసు చంద్రబాబు నాయుడు వచ్చి పల్లెల మీద దమనకాండ చేస్తుంటే ఎదురొల్లి వాళ్ళకి అగెన్స్ట్గా మేము యాత్రలు చేసిన వాళ్ళం. మేము పాలకుర్తి పోరుబిడ్డల యాత్రలు అని చేసిన వాళ్ళం. ఓపెన్ కాస్ట్ల సైడ్ పోయి తిరిగిన వాళ్ళం మేము. ఈ వీళ్ళకి కూడా భయపడతాడు. ఆఫ్టర్ ఆల్ ఇంత పానం తీసుకుంటే పోతుంది, కానీ పుడతారు బొచ్చాడు మొలకలు పుట్టిరు. వీళ్ళు చచ్చిపోలేదా? 69లో చచ్చిపోతే పుట్టలే 1200 మంది. మళ్ళీ వాళ్ళు మేము చచ్చిపోతే మళ్ళీ పుట్టేటోడు ఉంటాడు. ఈ గడ్డనే త్యాగాల గడ్డ. ఇక్కడ ఎవడు భయపడిస్తే బెదిరేటోళ్ళు కాదు. తర్వాత నువ్వు ఆడ బానిసత్వం చేసినావు వాటికే నువ్వు ఆ ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకొని మా బోటలు అరెస్టులు చేస్తున్నావు, దాడులు చేస్తున్నావు, భయపడతారు అనుకోకు బిడ్డ. అంతిమ స్థాయి వరకు చీల్చి చెండాడతాం ఒక్కొక్కరిని. ఈ ప్రాంత ఔన్నత్యాన్ని, ప్రాంత గౌరవాన్ని కాపాడేందుకు అమరుల సాక్షిగా వాళ్ళ ఆశయాలు నెరవేరేదాకా కొట్లాడుతూనే ఉంటాం. జై తెలంగాణ. మొత్తానికి అమరుల ఆశయాలు నెరవేరే వరకు, ఎందుకంటే మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు, ఈ ట్యాగ్లైన్ తోటే మనం తెలంగాణను సాధించుకున్నాం. తెలంగాణ ఏర్పాటుకై తెలంగాణ సమాజం పట్ల, తెలంగాణ పబ్లిక్ పట్ల ఏ విధంగానైతే ఫైట్ చేసామో. ఎందుకంటే వాగ్దానాలు ఇస్తున్నారు, మర్చిపోతున్నారు, వాటి అమలుకై అసలు ప్రభుత్వం నిలబడతలేదు. అది సరికాదు కదా. అది పక్కన పెట్టి ఈ అక్రమ అరెస్టులు, ఇవన్నీ నిర్బంధాలు, ఇవన్నీ చేస్తే మనం భయపడుతుందా? ఎందుకంటే తెలంగాణ అనేది త్యాగాల మీద ఏర్పడ్డ గడ్డ. ఇక్కడ ఎవరు భయపడేది లేదు. ఇంకా ఇట్లా నిర్బంధిస్తే ఇబ్బందులు, సమస్యలు ఉన్న చోట్ల మా పోరాటాలు మరింత ఉధృతంగా, మరింత ఉవ్వెత్తున ఎగిసిపడతాయన్న ఒక అల్టిమేటాన్ని గవర్నమెంట్కి చెప్తున్నటువంటి మాట పృథ్వీరాజ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో హరిత, న్యూస్ లైన్ తెలుగు.